34వ కీర్తన మనం ఒక మాట చదువుకుందాం. 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అనేకముల దగ్గర స్టార్ మార్క్ వేయండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఆ కింద వాగ్దానం ఉంది, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని, చూడండి, అనేకములలో నుండి అక్కడ రాయబడది, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని, అన్నిటిలో నుంచి అంట దేవుడు ఏం చేస్తాడు, విడిపిస్తాడు అని రాయబడి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. ఈ దినాన ఎందుకు నీతిమంతునికి ఆపదలు వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు జ్ఞాపకం ఉందా, ఆసాపు ఈ విషయాన్ని ఎత్తిపట్టాడు దేవుని దగ్గర. ఎన్నో కీర్తనలు అండి? 73వ కీర్తన. ప్రభువా, నీతిమంతునికి ఏంటి కష్టాలు, నీతిమంతునికి ఈ బాధలు ఎలా, నీతిమంతునికి ఈ సమస్యలు ఎలా, ఎందుకు రావాలి, నాకు అర్థం కావట్లేదు. నీతిమంతులు సుఖంగా బ్రతకాలి కానీ, నీతిమంతులు భద్రంగా బ్రతకాలి కానీ, నీతిమంతులు యోగ్యంగా ఉన్నతమైన స్థానంలో బ్రతకాలి కానీ, ఇదేంటి ప్రభువా, నీతిమంతుల్ని ఇలా విడిచిపెట్టేస్తావా? చుట్టూ చూస్తుంటే నీతిమంతులేమో కష్టాలు పడుతున్నారు, దేవుని నమ్మిన వాళ్ళేమో బాధలు పడుతున్నారు, దేవుని నమ్మిన వాళ్ళేమో తిరస్కారం పొందుతున్నారు, దేవుని నమ్మిన వాళ్ళేమో ఊహించని పరిస్థితుల మధ్య తిక్కుపోతున్నారు. ఇదేంటి, దేవుని నమ్మరు, వారు భద్రంగా ఉన్నారు, వారు ఎన్నడూ దేవుని సన్నిధికి రారు, వారు సుఖంగా ఉన్నారు, దేవుడు అంటే భయం లేదు కానీ విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు. ఇదేంటి, నాకు అర్థం కావట్లేదు. నిజమే, లోకంలో ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేవుని పిల్లలేమో బాధలు పడతా ఉంటారు, దేవుని నమ్మని వాళ్ళేమో సుఖపడతా ఉంటారు. మనకేమనిపించింది చెప్పండి? ఇదిగో మనకే కాదు, ఆసాపుకి అన్నాడు, నేను జారిపోతాను అనుకున్నాను అన్నాడు, నా కాలు తడబడింది ఇది చూసినప్పుడు. అంటే నాకే అర్థం కాలేదు. ఈ దినాన ఈ వాక్యంలో కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేస్తాను. మీరు భక్తి చేసినంత మాత్రాన కష్టాలు రాకుండా పోండి. మీరు దేవునికి, నేనంటాను, దగ్గర అయ్యే కొంది మరింతగా మీరు పరీక్షకు లోనవుతారు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మీరు దేవుని చేతుల్లో ఉన్నారు అని మర్చిపోవద్దు. ప్రతి పరిస్థితి ఆయనకి తెలిసే మన జీవితంలో జరుగుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఏది జరగదని గుర్తుపెట్టుకోవాలి. నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. వింటున్నారా? ఇక్కడ నీతిమంతులు ఎవరు చెప్పండి? నీతిమంతులు అంటే ఎవరు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. మరి నీతిమంతులు ఎవరు? ఒక్కళ్ళే, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినవారు నీతిమంతులు. మన క్రియలను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడలేదు, గుర్తుపెట్టుకోండి. కేవలం దేవుని యొక్క కృపని గుర్తుపెట్టుకోవాలి. దేవుని కృప వలననే మనమంట నీతిమంతులుగా మార్చబడుతున్నామని పౌలు గారు రోమీయులకు రాస్తున్నాడు 3వ అధ్యాయంలో 20 నుంచి చదివినప్పుడు, మనం నీతిమంతులుగా అంటే ఆయన కృప ద్వారా మనం రక్షణ పొందాం, నీతిమంతులుగా మార్చబడ్డాం. అబ్రహాము దేవుని నమ్మాడు, అది ఆయనకి నీతిగా ఎంచబడిందని చూస్తున్నాం. దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. ఇక్కడ మనం మన క్రియలను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడలేదు, గుర్తుపెట్టుకోండి. మన మంచి క్రియలను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడలేదు, మన గొప్ప క్రియలను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడలేదు. కేవలం మనం విశ్వాసము ద్వారా, ఇది గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తులో మన విశ్వాసము ద్వారా మనం ఏమయ్యామంటే నీతిమంతులుగా మార్చబడ్డాం. మీకు జ్ఞాపకం ఉందా, జక్కయ్యను దేవుడు ఎప్పుడు అబ్రహాము కుమారుడు అన్నాడు? ఎప్పుడండి చెప్పాలి? విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను రాయబడ్డది. ఎలా చూడండి, ఆ యూదా వంశంలో జాతిలో పుట్టినంత మాత్రాన జక్కయ్య నీతిమంతుడు కాలేదు. యేసును చేర్చుకున్నాడు, లేచాడు, నిలబడ్డాడు, తీర్మానం చేశాడు. ఏమని? నాస్తిలో సగం పేదలకు ఇస్తా, ఎవరి దగ్గర నన్నంగా తీసుకుంటే 4 గంటలు ఇస్తా. ఏమొద్దు ప్రభువా అన్నాడు. మొత్తం వదిలిపెట్టాడు. ఎవరిని చేర్చుకున్నాడు అంటే ఇక నుండి ఆయన
తనకు కలిగినవన్నీ విడిచిపెట్టి ఇక దేని ద్వారా బ్రతుకుతాడు? విశ్వాసం ద్వారా. మేము విశ్వాసమును బట్టి నడుస్తున్నాము, వెలిచూపులను బట్టి కాదు అని మనం తెలుసుకోవాలి. పౌలు గారి మాట మనం స్వీకరించాలి, మన ఆచరణలో పెట్టాలి. దేవుని పిల్లలైనంత మాత్రాన కష్టాలు రాకుండా ఉండవు, ఇంకా ఎక్కువ వస్తాయి. వాక్యంలో అదే రాయబడింది. మీరు నీతిమంతులైతే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. మీకు ఆపదలు సంభవించినప్పుడు, మీకు కష్టాలు ఎదురైనప్పుడు, నష్టాల మార్గంలో మీరు పయనిస్తున్నప్పుడు, అర్థం కాని పరిస్థితుల్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అనుమతించినప్పుడు వాటి జోక్యం కూడా దేవుందని మనం మర్చిపోకూడదు.